హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మై ప్రొఫైల్. చెక్ చేయాలంటే చేసుకోండి. These are the courses offered. The most recent course is Polity Infinity, that is going to start from next week. So again, it comes with lifetime validity. 5,000 is the fee. Even degree first year, second year, third year, ఇప్పుడు చదువుతూ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. యూ విల్ హ్యావ్ యాక్సెస్ త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ యువర్ సివిల్స్ ప్రిపరేషన్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. ఇట్ కైండ్ ఆఫ్ ఎంకరేజెస్ స్టూడెంట్స్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ వెరీ ఎర్లీ. చాలా ఎర్లీగా మీరు ఇంటర్మీడియట్ అవ్వగానే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బికాజ్ ఐ టచ్ అపాన్ బేసిక్స్, చాలా బేసిక్స్ నుంచి మీకు చెప్తాను. చాలామంది ఎన్సీఆర్టీస్ చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఎన్సీఆర్టీస్ చదివినా సరే కొన్నిసార్లు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి, దానికి అవసరమైన బేసిక్స్ ఫౌండేషన్ మనకి స్కూల్ లెవెల్లో సివిల్స్కి అవసరమైన విధంగా పడకపోవడం వల్ల. సో అందుకని చాలా బేసిక్ లెవెల్ నుంచి కాన్సెప్చువల్గా మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో అన్నిటిని రిలేట్ చేసుకునేలాగా పాలిటీ అనేది చెప్పబడుతుంది. ఎకానమీ ఇన్ఫినిటీ హ్యాస్ ఆల్రెడీ టేకన్ ఆఫ్. 1 week 10 days అయిపోయింది, స్టార్ట్ చేసాము. సెకండ్ చాప్టర్ అవుతుంది. అగైన్ యూ ఆర్ ఆల్రెడీ సీయింగ్ సమ్ గుడ్ టెస్టిమోనియల్స్ ఫ్రమ్ మై స్టూడెంట్స్. బ్యూటిఫుల్ కోర్స్. చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అని అందరూ ఫీల్ అయ్యే సబ్జెక్ట్, బట్ బేసికల్గా చాలా ఈజీ సబ్జెక్ట్. సో కష్టం అని మనం ఫీల్ అవుతాం తప్పితే అది చాలా 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 ఈజీ అండ్ కాన్సెప్చువల్. నథింగ్ మచ్ టు మెమరైజ్. ఎక్కువగా మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు, చక్కగా అర్థం చేసుకుంటే చాలు. దట్స్ ద బ్యూటీ విత్ ఎకానమీ. అన్లైక్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ వేర్ యూ విల్ నీడ్ టు రిమెంబర్ ఎ లాట్ ఆఫ్ డేటా. ఇందులో ఏంటంటే మెమరైజ్ చేయాల్సింది తక్కువ ఉంటుంది, కాన్సెప్చువల్ స్టఫ్ ఎక్కువ ఉంటుంది. సో సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుంటే వెన్ యూ ఆర్ ఏబుల్ టు ఇంటర్లింక్, అసలు ఏమీ గుర్తుపెట్టుకోవడానికి స్ట్రెయిన్ అవ్వక్కర్లా. చక్కగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మైండ్లో ఉండిపోతాయి అన్నమాట. దట్స్ ది బ్యూటీ విత్ ఎకానమీ. English Infinity is a universal course for English, those who are seeking to improve their English language, job seekers, bank exam aspirants, CGL aspirants, and everyone who wishes to improve his or her English. Maths Infinity CAT స్టాండర్డ్లో ఉంటుంది. CAT స్టాండర్డ్ మెథడాలజీని మనం CAT మెథడాలజీస్ ఇక్కడ యూజ్ చేస్తాం, కంప్లీట్గా లాజికల్గా, వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములే, ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ టిల్ ది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. మీకు బ్యాంక్ అండ్ సీజీఎల్ ఆస్పిరెంట్స్ అండ్ ఎనీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ కావచ్చు. ప్యూర్ మ్యాథ్స్ ఇన్ఫినిటీ ఈజ్ టార్గెటెడ్ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్ స్టూడెంట్స్. ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ టిల్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ విల్ బి హ్యాండెడ్ హియర్. యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కాంబో కోర్స్ 6,000కి మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. యూ కెన్ ప్రిపేర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ సీజీఎల్ ఎగ్జామ్స్ ప్యారలల్ ఇఫ్ యూ వాంట్, లేదా ఒకటి తీసుకొని ప్రిపేర్ అవ్వాలన్నా అవ్వచ్చు. సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. షార్ట్ టర్మ్ కోర్స్ 3,000 రూపీస్కి, బట్ బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్కి అవసరమైన కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఇందులో ఉంటుంది. అండ్ యు ఆర్ రెడీ టు క్రాక్ ప్రిలిమ్స్ విత్ దిస్. Call or WhatsApp number 7893899553. You can get in touch with me using this number, and 9591988875 is the Google Pay number. You can make payment on that number. So hit a like if you really like my videos, share them if you think they are useful to your friends, subscribe to the channel if you think you want to watch my videos on a daily basis. So let's come to the editorial of today. Shine a light on retraction of a research paper. It is little complicated, ante we are not exposed to this kind of editorials day in and day out. Idi economy kaadu, polity kaadu, but it is more to do with science. So science, even science students kuda konచెం struggle avutaru scientific editorials vachinappudu. But it is important to get exposure to these kind of editorials, especially for those who have reading comprehension questions in their exams. ఆర్సీస్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ క్యాట్ ఆస్పిరెంట్స్కి, క్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే క్యాట్లో ఎప్పుడు ఒకే టాపిక్ నుంచి ఎడిటోరియల్ ఇస్తారని గ్యారెంటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తుందని గ్యారెంటీ లేదు. డైవర్స్ టాపిక్స్ నుంచి వస్తాయి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ ఎక్స్పోజ్ టు డైవర్స్ జర్నర్స్, రైట్? ఒక్క ఎకానమీ అని, లేదా పాలిటీ అని, లేకపోతే జనరల్ సైన్స్ అని కాకుండా ఫిలాసఫీ, సైకాలజీ, రకరకాల సెగ్మెంట్స్ నుంచి వస్తున్న ఎడిటోరియల్ చదవడం వల్ల మన రేంజ్ ఆఫ్ అండర్స్టాండింగ్, మన నాలెడ్జ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, ఎడిటోరియల్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ గ్రామర్, వొకాబులరీ. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎడిటోరియల్స్ అనేది, సార్ ఇందులోంచి క్లోజ్ టెస్ట్ చేసేయండి, ఇందులోంచి బ్యాంక్ ప్యాటర్న్ ఒక క్వశ్చన్ చేసేయండి అంటున్నారు. సో దట్ అప్రోచ్ ఈజ్ ఫండమెంటల్లీ ఫ్లాడ్ అండ్ రాంగ్. కోచింగ్ సెంటర్స్ అది ఫాలో అవుతాయి, బట్ ఐ డోంట్ ఫాలో ఇట్. And I strongly recommend all the students who are watching these editorials, please get away from that approach of practicing patterns.
ఎగ్జామ్లు ఇచ్చే ప్యాటర్న్ అలాగా ప్రాక్టీస్ చేసేస్తే ఇంప్రూవ్ అయిపోతాం అనుకోవడం అనేది బ్యాడ్ కాన్సెప్ట్. ప్రాక్టీస్ చేయాలి, కానీ ముందు ఫండమెంటల్స్ ఇంపార్టెంట్. చాలామంది సమస్య ఏంటంటే ఫండమెంటల్స్ లేకుండా ప్యాటర్న్ ప్రాక్టీస్ చేస్తారు. సమస్య ఎక్కడ వస్తుంది? ఎగ్జామ్లో ప్యాటర్న్ మార్చేస్తే చేతులు ఎత్తేస్తాం. దట్స్ ది ప్రాబ్లం. ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఒకేలా ఉండవు, కానీ ఫండమెంటల్స్ చేంజ్ అవ్వవు, బేసిక్స్ చేంజ్ అవ్వవు. యువర్ ఎబిలిటీ టు కాంప్రహెండ్ చేంజ్ అవ్వదు, యువర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ చేంజ్ అవ్వదు. యువర్ గ్రామర్, నీ వొకాబులరీ, నీ కాంప్రహెన్షన్, ఇవన్నీ బేసిక్ స్కిల్స్ దట్ యు అక్వైర్ వైల్ రీడింగ్ ఎడిటోరియల్ డే ఇన్ అండ్ డే అవుట్. అవి పోవు. సో వాటిని మనం అక్వైర్ చేసుకున్నాక ఎలాంటి ఎగ్జామ్ ఇచ్చినా, ఎలాంటి ప్యాటర్న్లో క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. సో దిస్ ఇస్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ వాచింగ్ మై ఎడిటోరియల్స్. ప్లీజ్ స్టిక్ టు బేసిక్స్, అండర్స్టాండ్ బేసిక్స్, బిల్డ్ బేసిక్స్, కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోండి. మీరు ఎటువంటి ఎగ్జామ్నైనా, ఎటువంటి ప్యాటర్న్లో వచ్చే క్వశ్చన్ అయినా హ్యాండిల్ చేసే కెపాసిటీని బిల్డ్ చేసుకోవాలి. ఒకదానికి అలవాటు పడిపోయాక ఇంకోటి ఇస్తే చేయలేని పరిస్థితిలో అలాంటి వీక్నెస్ మనకు ఉండకూడదు. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్. సో గెట్ ఎక్స్పోజ్ టు యాజ్ మెనీ డిఫికల్ట్ స్టఫ్, యాజ్ మచ్ డిఫికల్ట్ స్టఫ్ యాజ్ పాసిబుల్. రైట్, సో లెట్స్ బిగిన్ దిస్. షైన్ ఏ లైట్ ఆన్ రిట్రాక్షన్ ఆఫ్ ఏ రీసెర్చ్ పేపర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షైన్ ఏ లైట్? షైన్ ఏ లైట్ అంటే ఎగ్జామిన్ మోర్ క్లోజ్లీ, టు సీ సంథింగ్ మోర్ క్లోజ్లీ. బాగా ఎక్కువగా దాన్ని ఎగ్జామిన్ చేయడం, ఏదన్నా విషయాన్ని. అంటే సరిగ్గా క్లియర్గా ఒక విషయం గురించి మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు అనుకోండి, కెన్ యూ షైన్ సమ్ లైట్ ఓవర్ ఇట్ అంటారు. అంటే ఇంకొంచెం చెప్తారా, ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తారా, ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తామా అనే మీనింగ్ అక్కడ వస్తుందన్నమాట. ఇది ఎందుకు వచ్చింది? ఆన్ రిట్రాక్షన్ ఆఫ్ ఏ రీసెర్చ్ పేపర్. రీసెర్చ్ పేపర్ రిట్రాక్షన్ జరిగింది. ఇక్కడ ల్యాన్సెట్ అనేది వరల్డ్లో టాప్ మోస్ట్ మెడికల్ జర్నల్. ద ల్యాన్సెట్ మెడికల్ జర్నల్ అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న రీసెర్చ్కి సంబంధించి రకరకాల ఆర్టికల్స్ అందులో పబ్లిష్ చేయబడుతుంటాయి. సో అందులో May 22 పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ని రిట్రాక్ట్ చేశారు. రిట్రాక్ట్ అంటే టేక్ బ్యాక్. సో అది కరెక్ట్ కాదు, దాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. సో దానికి సంబంధించిన ఆర్టికల్. సో ఇందులో వచ్చే చాలా విషయాలు మనకి ఈజీగా ఉండవు, స్లైట్లీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ట్రై టు అండర్స్టాండ్ దమ్. ద సైంటిఫిక్ ప్రాసెస్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దోస్ సీకింగ్ పవర్ అండ్ రిచెస్. సైంటిఫిక్ ప్రాసెస్ అనేది పవర్ మరియు రిచెస్, ఎక్కువగా సంపాదించాలి, ఎక్కువగా పవర్ఫుల్ అయిపోవాలని కోరుకునే వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయబడాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ప్రాసెస్ ఎప్పుడైతే మనం కాంప్రమైజ్ అయిపోతామో మొత్తం సఫర్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్పేది అదే కదా, ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిజల్ట్స్. రిజల్ట్స్ కోసం చేసే ప్రయత్నంలో ప్రాసెస్ని కాంప్రమైజ్ అవ్వకూడదు. అది మీకు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, లేదా ఇలాంటి సైంటిఫిక్ ప్రాసెస్లో కానీ, దేంట్లోనైనా సరే తొందరగా రిజల్ట్స్ వచ్చేయాలి అనే ఉద్దేశంతో ప్రాసెస్ని కాంప్రమైజ్ అవుతున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఇక్కడ రాసింది. 2 weeks ago, a study in the Lancet, perhaps the most influential medical journal in the world, found no benefit from the use of hydroxychloroquine, a well-known anti-malarial, to treat sick COVID-19 patients. హైడ్రాక్సీక్లోరోక్విన్ గురించి ట్రంప్ మొట్టమొదటిసారి మాట్లాడిన తర్వాత ప్రపంచం అంతా దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టి. ఇట్స్ అన్ యాంటీ మలేరియల్ డ్రగ్. మలేరియాకి ఎగ్నెస్ట్గా తయారు చేయబడ్డ డ్రగ్ అది. సో ఈ డ్రగ్ ద్వారా COVID-19 పేషెంట్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్పి టాక్ మొదలైంది. ట్రంప్ స్వయంగా నేను కూడా ఇది వేసుకుంటున్నానని చెప్పారు. ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుందని చెప్పి మనకి ICMR వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్కి రికమెండ్ చేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే డాక్టర్స్, నర్సెస్, వీళ్ళందరికీ కూడా. సో ఇట్ విల్ హెల్ప్ యాజ్ ఎ ప్రివెంటివ్ ట్రీట్మెంట్. అంటే మీరు రాకముందు కూడా వేసుకోవచ్చు అని చెప్పి డోసేజ్ వాళ్ళకి చెప్పారు. సో దీనివల్ల ప్రపంచంలో అన్ని చోట్ల దీని మీద ట్రయల్స్ జరుగుతున్నాయి, డిస్కషన్ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆల్రెడీ రికమెండ్ చేశారు యూసేజ్ని. అయితే 22 May రోజు ఏం జరిగింది, ఇక్కడ మీకు డేట్ మెన్షన్ చేయలేదు, నేను చదివాను. సో ల్యాన్సెట్లో ఒక స్టడీ పబ్లిష్ చేయబడింది. సో ఆ స్టడీలో ఏం చెప్పారంటే హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడడం వల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు, ఇన్ఫ్యాక్ట్ దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి దీంట్లో చెప్పారు. As it had relied on a huge data set of 96,000 patients sourced from 671 hospitals in 6 continents, the World Health Organization, citing do no harm principle, suspended drug trials pending a safety review. సో బేసికల్గా ఈ స్టడీ కూడా ఏంటంటే 96,000 పేషెంట్స్ యొక్క డేటా సెట్ మీద ఆధారపడి చేయబడింది. అసలు జనరల్గా ఏదన్నా రివ్యూ చేసినప్పుడు, ఒక స్టడీ వచ్చినప్పుడు ఇంత హ్యూజ్ డేటా ఉండదు. ఉన్నదాంతోనే వాళ్ళు మ్యాక్సిమం ఎక్స్ట్రాపోలేట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఎంత ఎక్కువ డేటా ఉంటే దాన్ని మనం అంతగా నమ్మొచ్చు. బేసికల్గా అంతే కదా, ఎక్కువ డేటా మీద చేశారనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఎర్రర్, తప్పు జరిగే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. అందుకని సో ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆ స్టడీని బేస్ చేసుకొని ల్యాన్సెట్ అనేది
ఇన్ఫ్లుయెన్షియల్ జర్నల్. ఆ జర్నల్లో ఇంత పెద్ద 96,000 మంది పేషెంట్స్ మరియు 6 కాంటినెంట్స్, అన్ని ప్రాంతాలకి చెందిన వాళ్ళు 671 హాస్పిటల్స్ నుంచి సోర్స్ చేసిన డేటా మీద స్టడీ చేసి చెప్పారు. కాబట్టి ఇది నమ్మొచ్చు అనే అభిప్రాయం వస్తుంది ఎక్కువ మంది మీద. మనం చూస్తారు, ఒక 2-3 అడిగేసి మీకు ఎవరు ఇష్టం అంటే మాకు పలానా వ్యక్తి ఇష్టం ఉన్నారనుకోండి, అందరికీ ఆయన ఇష్టం అని చెప్పలేం కదా. అదే నెంబర్ ఆఫ్ పీపుల్, శాంపుల్ పెరుగుతున్న కొద్దీ మనకి దానిపై నమ్మకం పెరుగుతుంది. అలాగే ఈ విషయంలో కూడా ఎక్కువ మంది పేషెంట్స్ మీద చేశారు కాబట్టి నమ్మకం అనేది పెరిగింది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది, సైటింగ్ ఏ డూ నో హార్మ్ ప్రిన్సిపల్. మెడికల్ ఫీల్డ్లో, హెల్త్ కేర్ ఫీల్డ్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ప్రిమమ్ నాన్ నొకెరే, PRIMUM, ప్రిమమ్ నాన్, NON, నాన్ నొకెరే, NOCERE. ఇట్స్ ఎ లాటిన్ ఫ్రేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్. మెడికల్ ఫీల్డ్లో ఉన్న, హెల్త్ కేర్ ఫీల్డ్లో ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ ఇది, ప్రిన్సిపల్ ఇదేంటి, ప్రిమమ్ నాన్ నొకెరే, PRIMUM, NON, నాన్ నొకెరే, NOCERE. నొసెరే కాదు, నొకెరే అని చెప్పి ప్రొనౌన్స్. దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ డూ నో హార్మ్. అంటే ఏదన్నా ఒక డ్రగ్ తీసుకొచ్చినా, ఒక మెడికేషన్ తీసుకొచ్చినా, ఒక డాక్టర్ ఏదన్నా ట్రీట్మెంట్ చేయాలనుకున్నా తను గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏంటి, ఫస్ట్ డూ నో హార్మ్. అంటే నువ్వు ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి సాల్వ్ చేస్తావా, సాల్వ్ చేయవనేది సెకండరీ. ఫస్ట్ నువ్వు చేసిన దానివల్ల వాళ్ళకి హార్మ్ జరగకూడదు, నష్టం జరగకూడదు, హాని జరగకూడదు అనేది వాళ్ళ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అందుకే హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల తగ్గుతుందో లేదనేది పక్కన పెడితే ఫస్ట్ దానివల్ల ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ రాకూడదు, దానివల్ల నష్టం జరగకూడదు అనే ప్రిన్సిపల్ని ఉద్దేశించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది, సస్పెండెడ్ డ్రగ్ ట్రయల్స్ పెండింగ్ ఎ సేఫ్టీ రివ్యూ. అర్థమవుతుందా? సో అది ఎప్పుడైతే ఆ స్టడీ పబ్లిష్ అయ్యిందో సేఫ్టీ రివ్యూ జరిగేంత వరకు ఆగండి. ఎందుకంటే ఆ స్టడీ ఏం చెప్తుంది, హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల ఉపయోగం లేదు, ఇంకా కొంచెం మైనస్లు ఉన్నాయని చెప్పి చెప్పింది. సో ఆ స్టడీని ఇంకొంచెం రివ్యూ చేసిన తర్వాత మనం చేద్దామని చెప్పి అంతవరకు హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ని యూజ్ చేస్తున్న ట్రయల్స్ని సస్పెండ్ చేసింది. సస్పెండెడ్ టు స్టాప్ సంథింగ్ టెంపరీగా ఆపింది. దిస్ లెడ్ టు సమ్ కంట్రీస్ ఇన్ యూరోప్ విత్డ్రాయింగ్ ద డ్రగ్ ఫ్రమ్ దేర్ ఓన్ ట్రయల్స్. దీనివల్ల యూరోప్లో ఉన్న కంట్రీస్ కూడా వాళ్ళ ఓన్ ట్రయల్స్ నుంచి ఈ డ్రగ్ని విత్డ్రా చేశాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రయల్స్ నుంచి వాళ్ళు విత్డ్రా అయ్యారు. అనదర్ స్టడీ ఇన్వాల్వింగ్ సమ్ ఆఫ్ ద సేమ్ ఆథర్స్ అండ్ రిలయింగ్ ఆన్ ద సేమ్ డేటా published in the New England Journal of Medicine, which sought to answer questions on the associations between cardiovascular disease, COVID-19, and drugs that target the enzymes that play a role in facilitating the virus in attacking a host has also been retracted. అర్థమవుతుందా? ఇంకో స్టడీ జరిగింది, అది ఎక్కడ పబ్లిష్ చేశారంటే ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో పబ్లిష్ చేశారు. ఈ స్టడీ ఏం చెప్పడానికి ట్రై చేసింది, విచ్ సాట్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ఓకే ఆన్ అసోసియేషన్స్ బిట్వీన్ కార్డియోవాస్కులర్ డిసీజెస్కి, అంటే హార్ట్కి సంబంధించినవి, కార్డియోవాస్కులర్ డిసీజెస్కి, COVID-19కి, మరియు డ్రగ్స్ దట్ టార్గెట్ ఎంజైమ్స్ దట్ ప్లే ఎ రోల్ ఇన్ ఫెసిలిటేటింగ్ ద వైరస్ ఇన్ అటాకింగ్ ఎ హోస్ట్. అంటే వైరస్కి, ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, బాడీలో వైరస్ ఉంది, ఆ వైరస్ అనేది హోస్ట్ అంటే మనమే. వైరస్కి ఎవరైతే ఆశ్రయం ఇస్తున్నారో వాళ్ళే హోస్ట్. మన బాడీలో వైరస్ ఉంటే మనం హోస్ట్ అవుతాం. సో వైరస్ మనల్ని అటాక్ చేసేలాగా ఫెసిలిటేట్ చేస్తున్న ఎంజైమ్స్ మీద చేస్తున్న స్టడీ చూసారా. ఓకే, ఆ ఎంజైమ్స్ని టార్గెట్ చేసే డ్రగ్స్. అర్థమవుతుందా? దేర్ ఆర్ సర్టెన్ ఎంజైమ్స్ ఇన్ అవర్ బాడీ విచ్ ఫెసిలిటేట్ ద వైరస్ టు అటాక్ ద హోస్ట్. అంటే వైరస్కి హెల్ప్ చేస్తున్నాయి కొన్ని ఎంజైమ్స్ బాడీలో మనల్ని అటాక్ చేసేలాగా. ఆ ఎంజైమ్స్ని టార్గెట్ చేస్తూ కొన్ని డ్రగ్స్ తెచ్చారు. ఎందుకంటే ఈ ఎంజైమ్స్ని అటాక్ చేస్తే వైరస్కి హెల్ప్ జరగదు, సో వైరస్ మనల్ని అటాక్ చేయలేదు అనే సెన్స్తో డ్రగ్స్ ఉన్నాయి. సో ఈ డ్రగ్స్కి, COVID-19కి, కార్డియోవాస్కులర్ డిసీజెస్కి మూడింటికి అసోసియేషన్ ఏంటి, లింక్ ఏంటి అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక స్టడీ జరిగింది. అండ్ దట్ స్టడీ వాజ్ పబ్లిష్డ్ ఇన్ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్. దిస్ ఈజ్ అనదర్ మెడికల్ జర్నల్ జస్ట్ లైక్ ద ల్యాన్సెట్. దీంట్లో కూడా పబ్లిష్ చేశారన్నమాట. The Lancet study triggered a backlash from scientists who found problems with the methodology and more importantly the data set. Lancet study ఏం చేసింది, it has triggered a backlash అంటే స్ట్రాంగ్ నెగిటివ్ రియాక్షన్. ఓకే, ఎందుకంటే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది, హైడ్రాక్సీక్లోరోక్విన్ అసలు ఉపయోగమే లేదు అని చెప్పి క్లియర్గా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది. అప్పుడు ఏమవుతుందంటే చాలామంది రివ్యూ చేయడం, అసలు ఏంటి స్టడీ, దీనికి కథ ఏంటని చెప్పి చాలామంది ఇండిపెండెంట్గా దాన్ని చెక్ చేస్తారు. సో అలా చెక్ చేసినప్పుడు ఏంది, సైంటిస్టులు నుంచి నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. హూ ఫౌండ్ ప్రాబ్లమ్స్ విత్ ద మెథడాలజీ. ఆ మెథడాలజీ విషయంలో
వాళ్ళకి ప్రాబ్లమ్స్ కనిపించాయి, తప్పులు కనిపించాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ద డేటా సెట్. మీకు ఇందాక చెప్పాను, డేటా సెట్ అంత ఎక్కువ ఉంది కదా, అనుమానాలకు దారితీస్తుంది. జనరల్గా ఏ స్టడీకి అంత డేటా దొరకదు. ఇక్కడ ఎంత డేటా ఎలా దొరికిపోయింది? ఫస్ట్ డేటా ఎక్కువ కనిపించాలి, నమ్మకం వస్తుంది, కరెక్టే. కానీ జనరల్గా అంత డేటా దొరికింది, వీళ్ళకి అంత డేటా ఎలా దొరికిందని అనుమానాలు వచ్చేసాయి సైంటిస్టులకి. It emerged that mortality attributed to the disease in Australia did not match with the country's own estimates. There was no way to tally patient records in the hospitals they were sourced from, and there were problems with the statistics deployed and the conclusions about the potential risk from the drug. So ఇవన్నీ ఇష్యూస్ అనమాట. సో ఆ ల్యాన్సెట్ స్టడీలో సైంటిస్టులకు కనిపించిన లోపాలు ఏంటి చూడండి. ఫస్ట్ది, the mortality attributed to the disease in Australia did not match with the country's own estimates. ఆస్ట్రేలియా వాళ్ళు కంట్రీ ఇస్తున్న ఎస్టిమేట్స్కి ఈ స్టడీలో ఆస్ట్రేలియాలో ఎంతమంది చనిపోయారని చెప్పి రాసిన దానికి మ్యాచ్ అవ్వట్లేదు. కంట్రీ గవర్నమెంట్ ఎస్టిమేట్స్ వేరున్నాయి, ఈ స్టడీలో రాసిన ఎస్టిమేట్స్ వేరున్నాయి, టాలీ అవ్వట్లేదు. ఒక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి? దెర్ వాజ్ నో వే టు టాలీ పేషెంట్ రికార్డ్స్ ఇన్ ద హాస్పిటల్స్ దే వర్ సోర్స్డ్ ఫ్రమ్. పలానా 671 హాస్పిటల్ నుంచి 96,000 మంది పేషెంట్స్ అక్రాస్ 6 కాంటినెంట్స్ అని చెప్పారు. కానీ వాటిని వెరిఫై చేయడం అవ్వట్లేదు, వెరిఫై చేసే అవకాశాన్ని వాళ్ళు కల్పించట్లేదు. దెర్ వాజ్ నో వే టు టాలీ చేయడం అవ్వట్లేదు. అది నిజమా కాదా అని చెప్పి. అండ్ దేర్ వర్ ప్రాబ్లమ్స్ విత్ ద స్టాటిస్టిక్స్ డిప్లాయిడ్ అండ్ ద కన్క్లూజన్స్ అబౌట్ ద పొటెన్షియల్ రిస్క్ ఫ్రమ్ ద డ్రగ్. ఈ స్టాటిస్టిక్స్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో అంటే కరెక్టా కాదని, అండ్ కన్క్లూజన్స్ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈ స్టాటిస్టిక్స్ని ఉపయోగించే కదా కన్క్లూజన్స్ తీశారు. జనరల్గా ఏం జరుగుతుందంటే, ఒక స్టడీ చేసినప్పుడు, ఒక జర్నల్ పబ్లిష్ చేసినప్పుడు దే విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ డేటా. మీకు మెడికల్ రివ్యూస్ అని, మెడికల్ స్టడీస్, క్లినికల్ ట్రయల్స్ అని ఎలా జరుగుతాయి? దే నీడ్ ఎ లాట్ ఆఫ్ డేటా. చాలా హాస్పిటల్స్ నుంచి చాలా పేషెంట్స్ మీద స్టడీ చేసి దాన్ని బట్టి కొంచెం స్టాటిస్టికల్ అబ్జర్వేషన్స్ చేస్తారు, గ్రాఫ్స్ వేస్తారు, చార్ట్స్ వేస్తారు, ఇవన్నీ చేస్తారు. చేసి వాటి నుంచి కన్క్లూజన్స్ డ్రా చేస్తారు. ఓకే, ఇంత పీరియడ్లో ఎంతమంది పేషెంట్స్ మీద ఇన్నిసార్లు చేసిన స్టడీ వల్ల మనకి ఇది అర్థమవుతుంది. అలా అనమాట. మనకు తెలుసు కదా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. అందుకే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది అంత ఇంపార్టెంట్. డేటాను తీసుకొని వాటిని గ్రాఫ్స్ చేసి, చార్ట్స్ చేసి, దాన్ని మళ్ళీ ఇంటర్ప్రెట్ చేసి జరుగుతాయి. అయితే డేటాలోనే లోపం ఉందనుకోండి, దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ గో రాంగ్. డేటా లోపం అంటే మొత్తం ప్రాసెస్ అంతా తప్పులైపోతాయి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. The bigger concern was that the data was supplied by Surgisphere Corporation. Surgisphere Corporation అనే కంపెనీ ఈ డేటాను సప్లై చేసింది, విచ్ హ్యాడ్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎంప్లాయీస్ విత్ లిమిటెడ్ సైంటిఫిక్ ఎక్స్పర్టీస్. దానికి చాలా తక్కువ మంది, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కువ మంది లేరు. వాళ్ళకు కూడా సైంటిఫిక్ ఎక్స్పర్టీస్ చాలా తక్కువ ఉంది. అండ్ క్లెయిమ్ టు హ్యావ్ అగ్రిగేటెడ్ ఇట్స్ నెంబర్స్ బై కంపైలింగ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఇన్ less than 2 months. వాళ్ళు ఏమంటున్నారు, 2 నెలల్లోనే మొత్తం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అన్నింటినీ అగ్రిగేట్ చేసి కంబైన్ చేసేసాము. 6 కాంటినెంట్స్ నుండి 671 హాస్పిటల్స్ నుంచి 96,000 పేషెంట్ రికార్డ్స్ తీసుకొని మేము కంపైల్ చేసాం 2 monthsలో అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ అంటున్నారు. ఎక్స్పీరియన్స్డ్ క్లినికల్ ట్రయల్ స్పెషలిస్ట్ సెడ్ దిస్ వాజ్ ఎ లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్. క్లినికల్ ట్రయల్స్ చేసిన వాళ్ళు చాలామందికి తెలుసు, ఈ ప్రాసెస్ అంత ఈజీ కాదు, ఇట్ ఈస్ ఎ లేబర్ ఇంటెన్సివ్. అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది మనుషులు, ఎక్కువ పని దినాలు, ఎక్కువ కాలం పడుతుంది ఇలాంటి విషయాలు. అంటే చాలా వర్క్ అవర్స్ అవసరం అవుతాయి, చాలా ఎక్కువ మంది మనుషులు అవసరం అవుతాయి. కానీ ఈ కంపెనీ చూస్తుంటే చిన్న కంపెనీ, వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా తక్కువ ఉంది, అందుకే అనుమానానికి దారితీస్తుంది అనమాట. మోరోవర్, when aspersions about the data started to swell, the company, citing client confidentiality, said it was unable to share its data sources for independent assessment. ప్రాబ్లం ఏంటి? యాస్పర్షన్స్ అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే మరక అంటే ఏంటి? అలిగేషన్స్ అనమాట. ఒక రెప్యుటేషన్ ఉన్న వాళ్ళ మీద, లేదా ఒక సంస్థ మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, దేనిపైన కానీ వాళ్ళు చేస్తుంది తప్పు అంటే వాళ్ళని తప్పుపడుతూ వచ్చే మాటలే మనం యాస్పర్షన్స్ అంటాం. అర్థమైంది? అలిగేషన్స్ లేదా యాస్పర్షన్స్ ఒక రకంగా ఆరోపణలు అని అర్థం చేసుకోవచ్చు. సో సంథింగ్ దట్ డ్యామేజెస్ రెప్యుటేషన్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ అన్ యాస్పర్షన్. అలా తీసుకోండి. సంథింగ్ దట్ డ్యామేజెస్ ది రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసే ఏదైనా అది యాస్పర్షన్స్. ఇప్పుడు ఈ సర్జిస్ఫియర్ అనే కంపెనీ యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ చేసేలాగా యాస్పర్షన్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళ డేటాను నమ్మొచ్చా లేదని సైంటిస్టులు ఆల్ ఓవర్ ద వరల్డ్ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. సో ఇవి వచ్చినప్పుడు స్టార్టెడ్ టు స్విల్, అవి తిరుగుతున్నాయి ఇప్పుడు. ఆ టైంలో ద కంపెనీ సైటింగ్ క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ, సైటింగ్ అంటే క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీని సైట్ చేస్తుంటే చూపిస్తూ, సిఐటి సైట్ అంటే టు షో సంథింగ్ యాజ్ అ రీజన్. దేని రీజన్గా చూపిస్తుంది? క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే కాన్ఫిడెన్షియాలిటీ అంటే అర్థం ఏంటి?
సీక్రసీ చెప్పకూడదు, మా క్లయింట్ విషయాలు మేము బయట పెట్టకూడదు, వాళ్ళకి మాకు అగ్రిమెంట్ ఉంది, ఇలాంటి కారణాలు చెబుతూ సెడ్ ఇట్ వాజ్ అనేబుల్ టు షేర్ ఇట్స్ డేటా సోర్సెస్ ఫర్ ఇండిపెండెంట్ అసెస్మెంట్స్. మేము మా డేటా సోర్సెస్ని మేము షేర్ చేయలేము ఇండిపెండెంట్ అసెస్మెంట్ చేయడానికి. ఇండిపెండెంట్ అసెస్మెంట్ అంటే అర్థం ఏంటంటే, చూడండి, ఏదైనా స్టడీ పబ్లిష్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి పియర్ రివ్యూడ్. పియర్ రివ్యూడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద సైంటిస్ట్ని అనుకోండి, నేను ఒక రీసెర్చ్ పబ్లికేషన్ అంటే ఒక కొత్త టాపిక్ మీద రీసెర్చ్ చేసి పబ్లిష్ చేయాలని అనుకున్నాను. పబ్లిష్ చేయాలనుకున్నప్పుడు దానికి ప్రోటోకాల్, ప్రొసీజర్ ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి పియర్ రివ్యూడ్. పియర్ రివ్యూడ్ అంటే ఇండిపెండెంట్ పియర్ రివ్యూ అంటారు. అంటే నా ఫీల్డ్లో నాకు మళ్ళీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, నాకు సంబంధం లేని వ్యక్తి, ఇండిపెండెంట్ అన్నాను అందుకే, నాకు సంబంధం లేని వ్యక్తి, నాకు మళ్ళీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దాన్ని రివ్యూ చేయాలి. దాన్ని పియర్ రివ్యూ. ఇండిపెండెంట్ పియర్ రివ్యూ అంటే నాకు సంబంధం లేని వ్యక్తి చేయాలి. అలా చేస్తేనే తను చేసిన ప్రాసెస్ కరెక్ట్గా ఉందా, తప్పు ఉందా, ఏమైనా తేడా ఉందా అనే విషయాలు బయటపడతాయి. అందుకే ఎప్పుడైనా పెద్ద పెద్ద జర్నల్స్లో రీసెర్చ్ పబ్లికేషన్స్ వచ్చాయి అంటే అవి ఊరికే రావు, దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. సమ్వన్ డస్ సమ్ స్టడీ అండ్ పబ్లిష్ చేసే ఒక పేపర్ పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు జర్నల్లో. సో ఆ కంపెనీ దాన్ని పబ్లిష్ చేసే ముందు ఏం చేయాలి, పియర్ రివ్యూ జరిగిందా లేదా, ఇండిపెండెంట్ అసెస్మెంట్ జరిగిందా లేదా చెక్ చేస్తారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ జరిగింది, ఈ సర్జీస్ ఫియర్ వాళ్ళకి ఇండిపెండెంట్ అసెస్మెంట్ వేరే వాళ్ళకి చేయమని చెప్పారు, పియర్ రివ్యూ చేయమని చెప్పారు. అసలు ఆ డేటా కరెక్టా కాదు ఇలాంటి విషయాలు వాళ్ళు డేటా షేర్ చేయట్లేదు. ఎందుకు, మాకు క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంది, మేము మా క్లయింట్ డేటా మేము షేర్ చేయం. ఎందుకంటే వాళ్ళకి క్లయింట్స్ ఎవరు, హాస్పిటల్స్కి కదా వీళ్ళు డేటా ఇచ్చారు, వాళ్ళ డేటా మేము షేర్ చేయమని చెప్పి సర్జీస్ ఫియర్ వాళ్ళు అంటున్నారు. సో షేర్ చేయనప్పుడు మరి అసెస్మెంట్ ఎలా జరుగుతుంది, అది కరెక్టా తప్ప ఎలా తెలుస్తుంది, చెప్పింది బ్లైండ్గా ఫాలో అయిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అందుకని అది అనుమానాలకి దారితీస్తుంది అనమాట. దట్స్ ది ఇష్యూ హియర్. Moreover, when aspersions about the data started to swell, the company, citing client confidentiality, said it was unable to share its data sources for independent assessment. In their retractions అంటే వెనక్కి తీసుకోవడం, the journals have blamed Surgisphere for being opaque with its primary data. ఈ లాన్సెట్, న్యూ ఇంగ్లాండ్ జర్నల్, ఈ రెండు కూడా ఏం చేసాయి, సర్జిస్ఫియర్ని బ్లేమ్ చేశాయి. ఎందుకు, ఫర్ బీయింగ్ ఒపేక్ విత్ దేర్ ప్రైమరీ డేటా. ఒపేక్ అంటే అర్థం ఏంటి, ట్రాన్స్పరెంట్గా ఆపోజిట్. గ్లాస్ చూడండి, ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటారు, ఒపేక్ గ్లాస్ అంటారు. ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకం, ఇటు నుండి చూస్తే అటు నుంచి కనిపించేది ట్రాన్స్పరెంట్. ఒపేక్ అంటే చూసినా కనిపించదు అనమాట, ఇటు నుండి చూస్తాం అటువైపు కనిపించదు, దాన్ని మనం ఒపేక్ అంటాం. అర్థమవుతుంది, ట్రాన్స్పరెంట్గా ఆపోజిట్ ఒపేక్. అంటే సంథింగ్ దట్ ఈజ్ నాట్ క్లియర్, హేజీ, క్లియర్గా ఉండకపోవడం, నాన్ ట్రాన్స్పరెన్స్. డేటా ఇప్పుడు మన గవర్నమెంట్ పాలసీస్ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే అర్థం ఏంటి, ఏం చెప్తున్నా క్లియర్గా ప్రజలకు చెప్తోంది, దెర్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉంది. ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ బీయింగ్ ఒపేక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఒపేక్ అంటే అర్థం ఏంటి, క్లియర్గా లేదు, చెప్పట్లేదు, విషయం ఏదో దాస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ ప్రైమరీ డేటా విషయంలో సర్జిస్ఫియర్ ఈజ్ నాట్ బీయింగ్ ట్రాన్స్పరెంట్, ఉన్న విషయాన్ని చెప్పట్లేదు, షేర్ చేయట్లేదు, అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఒపేక్, అటు ఇటు కాకుండా ఆన్సర్స్ వస్తున్నాయి. అందువల్ల వాళ్ళని బ్లేమ్ చేశారు. So far, neither journal has introspected on the peer review process that led to these studies being published in the first place. ఇప్పటి వరకు ఏ జర్నల్ కూడా, ఈ రెండు జర్నల్ కూడా, నెయిదర్ అంటే రెండు, నెయిదర్ జర్నల్ హ్యాజ్, నెయిదర్ వాడినప్పుడు ఏమవుతుందంటే సింగులర్ అయిపోతుంది. నెయిదర్ జర్నల్ హ్యాజ్ ఇంట్రోస్పెక్ట్ అంటే మళ్ళీ దాన్ని పరిశీలించుకోవడం, టు ఎగ్జామిన్. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఈజ్ కాల్డ్ ఇంట్రోస్పెక్షన్. ఇఫ్ యూ డూ ఇట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మనం ఏం చేయాలి, ఇంట్రోస్పెక్షన్ చేయాలి, ఎందుకు ఫెయిల్ అయిపోయాం, ఏమైంది అని చెప్పి మనల్ని మనం స్టడీ చేసుకుంటాం చూడండి, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రోస్పెక్షన్. సిమిలర్గా ఇక్కడ కూడా ఈ జర్నల్, నెయిదర్ జర్నల్, రెండు జర్నల్స్ కూడా ఇంట్రోస్పెక్ట్ చేయలేదు, హ్యాస్ ఇంట్రోస్పెక్టెడ్ ఆన్ ది పియర్ రివ్యూ ప్రాసెస్ని ఇంట్రోస్పెక్ట్ చేయలేదు. దట్ లెడ్ టు దీస్ స్టడీస్ బీయింగ్ పబ్లిష్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు ఫస్ట్ పబ్లిష్ చేయడానికి ముందే పియర్ రివ్యూ ఏంటనేది చూసుకోవాలి కదా, పబ్లిష్ చేయడానికి ముందే చూసుకోవాలి, పియర్ రివ్యూ జరిగిందా లేదా, అది కరెక్ట్గా ఉందా లేదా. ఇందాక చెప్పాను, పియర్ రివ్యూ అంటే అర్థం ఏంటి, ఏదైనా రీసెర్చ్ పబ్లికేషన్ పబ్లిష్ చేసే ముందే అది వేరే వాళ్ళతో అదే స్పేస్లో అదే కాంపిటెన్స్ ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళని రివ్యూ చేయాలి, రివ్యూ చేసిన తర్వాతే పబ్లిష్ చేయాలి. ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి పబ్లిష్ అయిపోయాయి. ఇన్ హైండ్ సైడ్, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇన్ హైండ్ సైడ్ అంటే ఇన్ రెట్రోస్పెక్ట్. ఇంట్రోస్పెక్ట్ అంటే మనల్ని మనం స్టడీ చేసుకోవడం, ఇంటర్నల్గా మనం చూసుకోవడం, మన తప్పులు, మన ప్రాసెస్ని చూడడం ఇంట్రోస్పెక్షన్ అంటారు. రెట్రోస్పెక్ట్ అంటే అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి ఏంటి కరెక్టా తప్ప అని చూడడం. ఇన్ హైండ్ సైట్ అన్న మీనింగ్ అదే, అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అంటాం, దాన్ని హైండ్ సైట్ అంటారు. ఇట్ సీమ్స్ ఆబ్వియస్ అంటే క్లియర్, దట్ ఎ డిసింట్రెస్టెడ్ ఎనాలిసిస్ వుడ్ హ్యావ్ రైజ్డ్ ఐబ్రోస్ రిగార్డింగ్ డేటా సోర్సింగ్. డిసింట్రెస్టెడ్ అంటే అన్బయాస్డ్ అని అర్థం,
అన్బయాస్డ్ అని తెలుసు కదా, ఎటువంటి పక్షపాతం లేకుండా ఒక థర్డ్ పార్టీ పీర్ రివ్యూ జరిగి ఉంటే, అనాలిసిస్ జరిగి ఉంటే, వుడ్ హ్యావ్ రైజ్డ్ ఐబ్రోస్ అంటే అర్థం ఏంటి? మనం ఆశ్చర్యం అంటే నమ్మశక్యం కానట్టుగా మనం బిహేవియర్ చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఏదైనా విషయం చెప్పాం, దట్ ఈజ్ అన్బిలీవబుల్ అంటే మనకి నమ్మశక్యం కాదు, నిజం కానట్టుగా ఉంటుంది. వింటేనే అర్థమవుతుంది ఇది నిజమయ్యే అవకాశం లేదు, కానీ సర్ప్రైజింగ్ ఉంటుంది. సంథింగ్ దట్ సీమ్స్ టు బి అన్ట్రూ అండ్ సర్ప్రైజెస్ యూ. అలాంటి విషయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వి రైజ్ అవర్ ఐబ్రోస్, మన కనుబొమ్మలు పైకి వెళ్తాయి. అది నార్మల్గానే జరుగుతుంది. జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ అనేది మనకు ఒకసారిగా కనుబొమ్మలు పైకి వెళ్తాయి. దాన్ని ఏమంటాం? రైజింగ్ ఐబ్రోస్. ఇఫ్ సంథింగ్ రైజెస్ యువర్ ఐబ్రోస్, ఇట్స్ అన్ ఇడియం. ఇఫ్ సంథింగ్ రైజెస్ యువర్ ఐబ్రోస్, దట్ మీన్స్ ఇట్ సర్ప్రైజెస్ యూ. అది మీకు నమ్మకం కలగదు, సర్ప్రైజ్ చేస్తుంది అలా అనమాట. ఇట్ సర్ప్రైజెస్ యూ. సో ఒకవేళ అలాంటి అనాలిసిస్ జరిగి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ రైజ్డ్ ఐబ్రోస్ అబౌట్ ది రిగార్డింగ్ ది డేటా సోర్సింగ్. అసలు డేటా ఎలా వచ్చింది, ఇంత డేటా వీళ్ళకి ఎలా వచ్చేసింది, నమ్మశక్యంగా లేదే, ఆశ్చర్యంగా ఉందే అనే ఆలోచన అప్పుడే కలిగేది. ఎప్పుడు డిసింట్రెస్టెడ్ అనాలిసిస్ జరిగితే, అంటే అన్బయాస్డ్. డిసింట్రెస్టెడ్ అంటే అన్బయాస్డ్, ఒకళ్ళ మీద ఒకళ్ళకి మీన్ ఎవరి మీద పక్షపాతం లేకుండా, బయాస్ లేకుండా అనాలిసిస్ జరిగి ఉంటే అలా జరిగేది. బట్ ద పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఈజ్ ఎ ప్యానిక్ డ్రివెన్ వన్ దట్ హ్యాస్ లెఫ్ట్ నో ఇన్స్టిట్యూషన్ ఆర్ అప్రైజల్ ప్రాసెస్ అన్టచ్డ్. పోస్ట్ కోవిడ్ వరల్డ్ అంటే అర్థం ఏంటి? కోవిడ్-19 తర్వాత వచ్చిన ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు? ప్యానిక్ డ్రివెన్ వరల్డ్. మనకి అందరికీ వెంటనే వ్యాక్సిన్ వచ్చేయాలి. ప్రపంచం అంతా వ్యాక్సిన్ గురించి మాట్లాడేస్తుంది, ప్రపంచం అంతా క్లినికల్ ట్రయల్స్ గురించి మాట్లాడేస్తుంది. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పొలిటీషియన్స్ ఆర్ అండర్ ప్రెషర్, పీపుల్ ఆర్ అండర్ ప్రెషర్, సైంటిస్ట్స్ ఆర్ అండర్ ప్రెషర్. వెంటనే మ్యాజిక్ లాగా వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలని చెప్పి ప్రెషర్ ఉన్నారు. ప్యానిక్ అంటే ఫియర్, భయపడిపోవడం అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక మనకి ఇక్కడ బాంబు పెట్టారన్నారు అనుకోండి మనం ఉన్న ప్లేస్లో, ఇమీడియట్గా మనకు వచ్చే ఫీలింగ్ ఏంటి? ఫియర్, భయం వేసేస్తుంది, ఏం చేయాలో తెలీదు, కంగారు అయిపోతాం. అలాంటి కంగారు భయంతో కూడిన ప్రపంచం ఇది. అలాంటి ప్రపంచం దట్ హ్యాస్ లెఫ్ట్ నో ఇన్స్టిట్యూషన్ ఆర్ అప్రైజల్ ప్రాసెస్ అన్టచ్డ్. ప్రతి దాన్ని టచ్ చేసేస్తుంది. టచ్ చేయడం అంటే అర్థం ఏంటి? అన్ని ప్రాసెస్ని పాడు చేస్తుంది. ఎందుకంటే ప్యానిక్తో మనం నార్మల్గా బిహేవ్ చేయలేం. ఇప్పుడు ఏదన్నా ఒక విషయం కరెక్ట్గా రావాలంటే ఇఫ్ ఇట్ టేక్స్ 9 months, మనకేముంటుంది? నాకు అంత టైం లేదు, 1 monthలో అయిపోదా అని అంటాం. అప్పుడు ఏమవుతుంది? ప్రాసెస్ అంతా చెడిపోతుంది. ఇప్పుడు ఈ మెడికల్ రివ్యూస్, జర్నల్స్, పియర్ ప్రాసెస్, క్లినికల్ ట్రయల్స్, ఇవన్నీ లెందీ ప్రాసెసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. చాలామంది మీద ట్రయల్స్ చేయాలి, చాలా రివ్యూస్ చేయాలి, చాలా టైం పడుతుంది. తొందరపడినా అవ్వదు. కానీ ప్రాబ్లం ఏంటి? ఈ ప్యానిక్లో అందరూ దాన్ని తొందరగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రాఫిట్ మోటివ్స్ వచ్చేస్తాయి. ప్రాఫిట్ మోటివ్స్ ఎలా వస్తాయి చెప్పండి? కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తాయి? ఇలాంటి ప్రాసెస్లో కాంప్రమైజ్ అయ్యి జర్నల్స్ పబ్లిష్ చేసేయడం, రివ్యూస్ పబ్లిష్ చేసేయడం, అండ్ దిల్ గెట్ లాట్ ఆఫ్ మనీ. ఫేమ్ వచ్చేస్తుంది, తొందరగా పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది, సంపాదించేసే అవకాశం వస్తుంది. ఎందుకని చెప్పి తప్పులు చేస్తారు. ఎందుకంటే ప్రతివాడు దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఇఫ్ సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్, ఆ విషయంలో మనం ముందున్నాం అనుకోండి, మనకి నేమ్ వస్తుంది కదా. అలాంటి తప్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్యురసీ విల్ గో ఫర్ ఎ టాస్. యాక్యురసీ పక్కకి వెళ్ళిపోతుంది, స్పీడ్ ముందుకు వచ్చేస్తుంది. ఇది సమస్య అనమాట. అలాంటి ప్యానిక్ డ్రివెన్ వరల్డ్లో మనం ఉన్నాం. ది యావరేజ్ పియర్ రివ్యూ టేక్స్ వీక్స్. పియర్ రివ్యూ జరగడానికి వారాలు పడుతుంది యాక్చువల్గా. అండ్ ద క్లినికల్ ట్రయల్ ప్రాసెస్ మంత్స్. క్లినికల్ ట్రయల్కి మంత్స్, చాలా టైం, నెలలు పడుతుంది. బట్ నౌ ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ దట్ సైన్స్ డెలివర్స్ ఇట్స్ రిజల్ట్స్ లైక్ మ్యాజిక్. కానీ జనాలందరూ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? ఒక మ్యాజిక్ లాగా రిజల్ట్స్ వచ్చేయాలి, సైన్స్ వెంటనే ఇచ్చేయాలి రిజల్ట్స్ అని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు వచ్చేసాయి. ఫర్ ఇయర్స్ నౌ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ రైజ్డ్ ఆన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ట్రెడిషనల్ టైమ్ కన్స్యూమింగ్ peer review process, and this has launched a welcome culture of papers being uploaded as preprints for review. అర్థమవుతుందా? కొన్ని సంవత్సరాలుగా క్వశ్చన్స్ హ్యావ్ బీన్ రైజ్డ్ దేని మీద? ఆన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ట్రెడిషనల్ టైమ్ కన్స్యూమింగ్ పియర్ రివ్యూ ప్రాసెస్. ట్రెడిషనల్ ప్రాసెస్ అనేది టైం కన్స్యూమింగ్, చాలా టైం తీసుకుంటుంది పియర్ రివ్యూ ప్రాసెస్ అనేది. అది అంత ఎఫెక్టివా, ఎందుకు అంత టైం తీసుకోవాలని చెప్పి క్వశ్చన్స్ రైజ్ చేయబడుతున్నాయి. అందుకని ఏం చేశారంటే, దిస్ హ్యాస్ లాంచ్డ్ ఎ వెల్కమ్ కల్చర్ ఆఫ్ పేపర్స్ బీయింగ్ అప్లోడెడ్ యాజ్ ప్రీ ప్రింట్స్ ఫర్ రివ్యూ. అంటే ప్రింటింగ్ కంటే ముందే వాటిని అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు, పియర్ రివ్యూ చేయమని. అంటే జర్నల్ పబ్లిష్ అయిన తర్వాత కాదు, ముందే చేస్తే రివ్యూ జరుగుతుంది, టైం సేవ్ అవుతుంది అనే సెన్స్లో అనేది ఆ కల్చర్ మొదలైంది. ఇన్ ద ప్రజెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద హెచ్సిక్యూ ఇంబ్రాగ్లియో అంటే ఒక ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. మీరు సింపుల్గా చెప్పాలంటే ఒక కన్ఫ్యూజ్డ్ కండిషన్, ఒక ఫెయిల్డ్ సిచ్యువేషన్. అంటే తప్పులు జరిగిపోయి ఒక సిచ్యువేషన్ అనుకున్నట్టుగా కాకుండా ఒక
ఇప్పుడు చూడండి హెచ్సికి ఏం జరిగింది, వాళ్ళేమో అది పనికిరాదు అని చెప్పేశారు. తర్వాత ఏమో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమో అది ట్రయల్ సస్పెండ్ చేసేసింది. తర్వాత వచ్చి ఆ స్టడీలోనే లోపాలు ఉన్నాయని చెప్పి సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. సో ఇలాంటివి అనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమంటే ఇంబ్రాగ్లియో, ఏ సిచ్యువేషన్ విచ్ ఈస్ ఇన్ విచ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ యాక్షన్స్. ఓకే, అన్క్లియర్ యాక్షన్స్, కన్ఫ్యూజ్డ్ యాక్షన్స్ జరిగాయి. ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఎఫర్ట్ బై ఎక్స్టర్నల్ సైంటిస్ట్ దట్ బ్రాట్ ద బ్లైట్ టు లైట్. బ్లైట్ అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, బ్లైట్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ప్లాంట్ డిసీజ్. ఒక మనకి మొక్కలకి ఆకుల మీద మచ్చలు వస్తాయి, దాన్ని బ్లైట్ అంటాం, ప్లాంట్ డిసీజ్ అనమాట. అలాగే ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదన్నా విషయానికి బ్లైట్ ఉందంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ లైక్ యాస్పర్షన్, మచ్చ, రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసేది, ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ విత్ సంథింగ్. ఇప్పుడేంటి, ఈ జర్నల్కి రెప్యుటేషన్ డ్యామేజ్ చేసే ఈ విషయాన్ని బ్రాట్ సంథింగ్ టు లైట్, బ్లైట్ టు లైట్ అంటే అర్థం ఏంటి, వెలుగులోకి తీసుకురావడం అంటాం కదా మనం. వెలుగులోకి తీసుకొచ్చారు అంటే అందరికీ తెలిసేలా చేశారు. కొంతమంది ఇండిపెండెంట్ సైంటిస్టులే ఈ తప్పుని బయటికి తీసుకొచ్చారు, ఈ బ్లైట్ని బయటికి అందరికీ తెలిసేలాగా చేశారు అని చెప్పి అంటున్నారు ఈ ప్రజెంట్ హెచ్సిక్యూ ఇంబ్రాగ్లియోలో. The key lesson is that it is a mistake to assume the scientific process as one divorced from the influence of power, privilege, finance and politics. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఇట్ ఈస్ ఎ మిస్టేక్ టు అజ్యూమ్ సైంటిఫిక్ ప్రాసెస్ అనేది పవర్ నుంచి లేదా ప్రివిలేజ్ నుంచి, ఫినాన్స్ నుంచి, పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంటుంది అని అజ్యూమ్ చేసుకోవడమే తప్పు. అంటే ఈవెన్ సైంటిఫిక్ ప్రాసెస్ని కూడా ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బట్ మీకు ఎలా ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు ఆ సర్జిస్ఫియర్ ఉంది, సర్జిస్ఫియర్ వాళ్ళు ఇంత పెద్ద డేటా తీసుకొచ్చి అంత పెద్ద డేటా ఉందని చెప్పేసి వీళ్ళకి ఇచ్చేశారు. ల్యాన్సెట్ వాళ్ళు కూడా దాన్ని సరిగ్గా స్టడీ చేయలేదు, ఇంట్రస్పెక్ట్ చేయలేదు, పబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బయటకు వచ్చాక ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ముందే చేసి ఉంటే ఇది బయటకే వచ్చేది కాదు. ముందు బయటికి ఎందుకు వచ్చింది, ఫేమ్ కోసం, పేరు కోసం. అది ల్యాన్సెట్ వైపు నుండి తప్పు ఉంటుంది, అక్కడ ఆ పబ్లిష్ చేసిన ఆధార్ విషయంలోనూ తప్పు ఉంటుంది, వీళ్ళకి ఇచ్చిన డేటా ఇచ్చిన సర్జిస్ఫియర్లోనూ తప్పు ఉంది. సర్జిస్ఫియర్ ఇది ఇచ్చింది, ఆధారే ముందు క్వశ్చన్ చేయొచ్చు కదా, ఇంత డేటా మీకు ఎలా వచ్చింది ఏంటని, చేయలేదు. నాకు కావాల్సినంత డేటా వచ్చిందని చెప్పి ఆయన పబ్లిష్ చేసేసారు. పోనీ ల్యాన్సెట్ వాళ్ళు ఏమైనా అనుమానించారా, అనుమానించలేదు, పబ్లిష్ అయిపోయింది. పబ్లిష్ అయిపోయిన తర్వాత ఇండిపెండెంట్ సైంటిస్టులు దీన్ని స్టడీ చేసి దీంట్లో తప్పులు ఏంటి అనేది బయటికి తీసుకొచ్చాక ఇప్పుడు నాలుగు ఖర్చుకుంటున్నారు, ఇండిపెండెంట్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సర్జిస్ఫియర్ వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. సర్జిస్ఫియర్ అంటే ఎవరు, డేటాను మనకి ఇచ్చిన వాళ్ళే సర్జిస్ఫియర్ కంపెనీ. సో వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, మేము మా క్లయింట్ డేటా మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు అంటున్నారు. అప్పుడు అనుమానాలు వస్తున్నాయి, ఇది కరెక్టా కాదా. ఇదంతా ముందు జరిగి ఉండాలి. కానీ అందరికీ ప్రివిలేజ్ కావాలి, పవర్ కావాలి, ఫేమ్ కావాలి, మనీ కావాలి. ఈ ప్రాసెస్లో సైంటిఫిక్ ప్రాసెస్ని గాలికి వదిలేశారు. అన్ని వైపుల నుంచి తప్పులు కనిపిస్తున్నాయి. ద మీన్స్ అండ్ మెథడ్స్ టు ఏ సైంటిఫిక్ రిజల్ట్ మ్యాటర్ మోర్ దాన్ రిజల్ట్స్. మెథడ్ అనేది ఇంపార్టెంట్. నేను చెప్తుంటాను ఎప్పుడు, మీన్స్ అంటే మార్గాలు, మెథడ్స్ అనేవి మోర్ ఇంపార్టెంట్ దాన్ రిజల్ట్. రిజల్ట్ కోసం మెథడ్ని కాంప్రమైజ్ చేయకూడదు. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 1 month మోర్, ఇట్స్ ఓకే. బట్ వన్స్ ద రిజల్ట్ కమ్స్, ఇట్ షుడ్ బి యాక్యురేట్. 100% యాక్యురసీతో ఉన్న రిజల్ట్ రావాలి తప్పితే తప్పులు వచ్చే రిజల్ట్ రాకూడదు. ఓన్లీ అచీవ్డ్ త్రూ గ్లోబల్ స్క్రూటినీ. అది ఎలా వస్తుంది, గ్లోబల్ స్క్రూటినైజ్ చేయాలి అందరూ కూడా, ఒకళ్ళు ఇద్దరిని కాదు. ఎవరు స్క్రూటినైజ్ చేసినా సరే తప్పు జరగకూడదు. అందరు స్క్రూటినీని దాటి బయటకు వచ్చింది అనుకోండి ఒక జర్నల్, 100% యాక్యురేట్గా ఉంటుంది. ఎందుకంటే ముందే చాలామంది రివ్యూ చేశారు, చాలామంది తప్పులు ఏమనంటే బయటకు వచ్చేసేవి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముందు చేయకుండా వచ్చిన తర్వాత రివ్యూ చేస్తున్నారు. దీనివల్ల రెప్యుటేషన్ దెబ్బతింటుంది. మొత్తం ఆ స్టడీని బేస్ చేసుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని ట్రయల్స్ ఆపేసింది, యూరోపియన్ కంట్రీస్ కొన్ని ట్రయల్స్ ఆపేసాయి. వీటి వల్ల కూడా కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. ఓపెన్నెస్ మోర్ దాన్ బ్లేమ్ గేమ్ ఈజ్ వాట్ ద పోస్ట్ కోవిడ్ వరల్డ్ నీడ్స్ నౌ. బ్లేమ్ గేమ్ కాదు, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కాదు కావాల్సింది, ఓపెన్నెస్ కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలి. అది కథ. కొంచెం కాంప్లికేటెడ్ ఎడిటోరియల్ కాబట్టి నేను ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేస్తాను, మొత్తం ఒకసారి జరిగిన స్టోరీ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ యూ విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఈ స్టోరీలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సర్జిస్ఫియర్ అనేది చికాగో బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఇది స్మాల్ కంపెనీ, ఇది పెద్దది కాదు, ఒక చిన్న కంపెనీ, తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందులో ఉన్న వాళ్ళు కూడా లిమిటెడ్ సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఉందని చెప్పి అంటున్నారు. సో ఈ కంపెనీ పని ఏంటి, డేటా సప్లై చేయడం. దేనికి, ఇలాంటి మెడికల్ రివ్యూస్కి కానీ రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ. రీసెర్చ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, డేటా ఉంటేనే కదా రీసెర్చ్ చేస్తారు. డేటా లేకుండా ఎలా రీసెర్చ్ చేస్తారు, దే నీడ్ డేటా.
ఇప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే డ్రగ్ ఎఫెక్టివా కాదా అనే ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ జరగడానికి అవసరమైన డేటా సప్లై చేసింది సర్జిస్ఫియర్ కార్పొరేషన్. ఓకే, వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటి? 96,000 మంది పేషెంట్స్ డేటా 671 హాస్పిటల్స్ నుంచి సేకరించారు అక్రాస్ 6 కాంటినెంట్స్ వరల్డ్ వైడ్. మొత్తం సేకరించి డేటా ఇచ్చారు. ఈ ఇచ్చిన డేటాని కొంతమంది ఆథర్స్ అంటే రీసెర్చ్ చేసేవాళ్ళు, సైంటిస్టులు అనుకోవచ్చు, డాక్టర్స్ అనుకోవచ్చు, డాక్టర్ కమ్ సైంటిస్టులు ఉంటారు, వీళ్ళందరూ ఏం చేశారు, ఆ డేటాని ఆధారంగా తీసుకొని దే హ్యావ్ డ్రాన్ సమ్ కన్క్లూజన్స్. దాని మీద ఒక స్టడీ చేసి వాళ్ళు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎఫెక్టివా కాదా అనే విషయంలో స్టడీ చేసి అది ఎఫెక్టివ్ కాదు, అది వాడడం వల్ల ఇంకా మైనస్లే ఉన్నాయని చెప్పి ఒక స్టడీ తయారు చేశారు, రీసెర్చ్ పబ్లికేషన్ రెడీ చేశారు. అది ల్యాన్సెట్ వాళ్ళకి ఇచ్చారు. ల్యాన్సెట్ అనేది అంటే జర్నల్ అంటే అర్థమైంది కదా మీకు, ఇలాంటి రీసెర్చ్ పబ్లికేషన్స్ అన్నీ అందులో వస్తాయి. ల్యాన్సెట్ అనేది వరల్డ్ రీనోన్ అనమాట, ప్రపంచంలో మెడికల్ జర్నల్స్లో చాలా పేరున్న సంస్థ. అంటే అందులో ఏదన్నా వచ్చింది అంటే దాన్ని పెద్ద పెద్ద సంస్థలు, కంట్రీలు కూడా ట్రస్ట్ చేస్తాయి. సో అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక జర్నల్ అది. సో దానికి వీళ్ళు సబ్మిట్ చేసినప్పుడు ల్యాన్సెట్ వాళ్ళు దాన్ని ఇంట్రోస్పెక్షన్ సరిగ్గా చేయలేదు, రివ్యూ సరిగ్గా చేయలేదు. బేసిక్గా రీసెర్చ్ పబ్లికేషన్ చేసే ముందు ఏం చేస్తారంటే, పబ్లిష్ చేసే ముందు ఏం చేస్తారంటే పియర్ రివ్యూ చేయాలి. అంటే వీళ్ళు చేసిన దాన్ని వేరే వాళ్ళతో రివ్యూ చేయించాలి, ఇది కరెక్టా కాదా, ఇండిపెండెంట్ రివ్యూ జరగాలి. ఇండిపెండెంట్ పియర్ రివ్యూ అంటారు. పియర్ అంటే మనలాంటి వాడు, రివ్యూ అంటే కరెక్టా కాదా వెరిఫై చేయడం, చూడడం. అలాగే ఇండిపెండెంట్ అంటే సంబంధం లేని వాళ్ళు. సో ఇండిపెండెంట్ పియర్ రివ్యూ అనేది అది పబ్లిష్ చేయడానికి ముందే జరిగి ఉండాలి, కానీ జరగలేదు. జరగకుండా ఏం చేశారు, ల్యాన్సెట్లో పబ్లిష్ చేసేసారు. పబ్లిష్ చేసేసిన తర్వాత దాన్ని ఆధారంగా తీసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది అంత ఎఫెక్టివ్ కాదు అని చెప్పి అంత పెద్ద జర్నల్లో పబ్లిష్ చేశారు. కాబట్టి ప్రిమమ్ నాన్ నొకెరే అంటే ఫస్ట్ డూ నో హార్మ్. మరి దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల హార్మ్ జరిగే అవకాశం ఉంటుందని అంత పెద్ద జర్నల్లో రాసినప్పుడు దాన్ని మనం ఎలా అప్రూవ్ చేస్తాం, ట్రయల్స్ని ఎలా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ట్రయల్స్ అని సస్పెండ్ చేసింది. ట్రయల్ అంటే అర్థం ఏంటి, ఈ డ్రగ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి చాలామంది పేషెంట్స్ మీద ట్రయల్స్ వేస్తారు. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాలిడారిటీ ట్రయల్స్ అని చేసింది. అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా వాళ్ళ పేషెంట్స్ని నామినేట్ చేయొచ్చు. ఓకే, మా పేషెంట్ మీద ట్రై చేయొచ్చు, చేస్తే సక్సెస్ అయితే అది అందరికీ చెప్తారు. ఇప్పుడు ఏదైనా డ్రగ్ ఎఫెక్టివా కాదని ఎలా తెలుస్తుంది, కొంతమంది మీరు ట్రయల్ చేయాలి కదా. ఆ ట్రయల్స్ని జరుగుతున్నాయి, ఇప్పుడు రకరకాల కంట్రీస్లో ట్రయల్స్ జరుగుతున్నాయి ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ మీద. ట్రయల్స్ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి, ఆల్రెడీ సిక్ పేషెంట్స్ మీద ట్రై చేస్తారు, వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేస్తూ ఉంటారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ ట్రయల్స్ని సస్పెండ్ చేసింది, ఆపింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఆ స్టడీలో హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది ఎఫెక్టివ్ కాదు అని చెప్పి ఆ స్టడీలో చెప్పారు. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కాబట్టి కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ఆపేశాయి ట్రయల్స్. అంటే ఈ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డ్రగ్ని చెక్ చేస్తూ ట్రయల్స్ చేస్తున్నాయి, వాళ్ళు కూడా ఆపేశారు. తర్వాత ఏం జరిగింది, ఇండిపెండెంట్ సైంటిస్టులు కొంతమంది, చాలామంది సైంటిస్టులు అక్రాస్ ది వరల్డ్ దే స్టార్టెడ్ అనలైజింగ్ ది స్టడీ. ఈ రీసెర్చ్ పబ్లికేషన్ అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. చూస్తే డేటా యూజ్ టూ హ్యూజ్, అంటే జనరల్గా అంత డేటా దొరకదు, వీళ్ళకి ఎలా దొరికిందని అనుమానాలు వచ్చాయి. ప్లస్ అందులో స్టడీలో పేర్కొన్న కొన్ని అంశాలు కూడా నిజ దూరంగా ఉన్నాయి. అంటే దే ఆర్ నాట్ ట్రూ. అంటే ఆస్ట్రేలియాలో కంట్రీ చెప్తున్న మోర్టాలిటీ రేటుకి ఇందులో చూపించిన మోర్టాలిటీ రేటుకి డిఫరెన్స్ ఉంది. సో కొన్ని ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఇష్యూస్ కనిపిస్తున్నాయో ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత ఏం జరిగింది, డేటా మీద అనుమానాలు వచ్చేసరికి వాళ్ళు కూడా ఇప్పుడు మన ఆధార్ ఎవరైతే ఉన్నారండి, ఇది ఎవరైతే పబ్లిష్ చేశారో ఆధార్, తర్వాత తను ఇండిపెండెంట్ అసెస్మెంట్ చేయడం కోసం, అంటే ఆ డేటా మీద ఇండిపెండెంట్ అసెస్మెంట్ చేయడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేశారు. అంటే మనకి సర్జిస్ఫియర్ వాళ్ళు డేటా ఇచ్చారు. ఈ రీసెర్చ్ పబ్లిష్ చేసిన ఆథర్ ఏం చేశాడు, కొంతమంది ద్వారా ఇండిపెండెంట్గా అసెస్ చేయమని చెప్పాడు. వాళ్ళకి సర్జిస్ఫియర్ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు, ఎందుకంటే మా క్లయింట్స్ డేటా మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు. కోఆపరేట్ చేయకపోయేసరికి ఏమైంది, అనుమానాలు వచ్చేసాయి. కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు వీ కెనాట్ వౌచ్ ఫర్ ద వెరాసిటీ, అంటే ఆ జర్నల్ యొక్క వెరాసిటీ, అంటే అది వెరాసిటీ అంటే అర్థం ఏంటి, దాని యొక్క ఎఫెక్టివ్నెస్, దాని యొక్క అది కరెక్టా కాదా అనే విషయానికి మేము ఇప్పుడు సపోర్ట్ చేయలేము, మేము దాని బాధ్యత తీసుకోలేము అని చెప్పి ఎవరైతే రాశారో వాళ్ళే వెనక్కి తీసుకున్నారు, రిట్రాక్ట్ చేశారు. అర్థమైందా, ఆర్టికల్ రాసిన వ్యక్తే మేము ఇప్పుడు దీన్ని సపోర్ట్ చేయలేము అని చెప్పి వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఆ డేటాని వాళ్ళు ఇచ్చిన డేటాని ఇండిపెండెంట్ అసెస్మెంట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తే వీళ్ళకి డేటా సపోర్ట్ ఇచ్చిన కంపెనీ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి, కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి, వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. ఇప్పుడు మాకు అనుమానాలు వస్తున్నాయి, సో మేము దానికి వౌచ్ చేయలేము, వీ కెనాట్ సపోర్ట్ ఫర్ ఇట్, సో దాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పేసరికి ల్యాన్సెట్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, వీఆర్ రిట్రాక్టింగ్ దిస్ జర్నల్ అని చెప్పి. ఇది జరిగిన ఇష్యూ.
అందుకే ఇందులో తప్పులన్నీ ముందే చూసుకొని ఉండాల్సింది, బయటకు రాకూడదు. సైంటిఫిక్ ప్రాసెస్ విషయంలో మనీ కోసం, పవర్ కోసం, పాలిటిక్స్ కోసం చాలామంది తొందరపడి తప్పులు చేస్తారు. గాబర్ పడిపోతే వచ్చేది కాదు, ప్రాసెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిజల్ట్స్ అనే విషయాన్ని టచ్ చేస్తూ ఆర్టికల్ రాయబడింది. సో లిటిల్ కాంప్లికేటెడ్, బట్ ఐ హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. I have enjoyed exploring this article. I hope you also have enjoyed it. That's it. Thank you very much.